మనం ఏవైతే వీడియో లైక్ మన ఓన్ క్యారెక్టర్ ఎలా ఉన్నా కానీ అది పర్సనల్, బట్ అందరూ చూసేది ఆన్ స్క్రీనే కాబట్టి ఆన్ స్క్రీన్లో మనం ఎలా కనిపిస్తామో బయట మనల్ని ట్రీట్ చేసే విధానం కూడా అలాగే ఉంటుంది. సో అంటే రెస్పెక్ట్ ఇచ్చారు అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా, అలాంటి వీడియో అందులోకి ఎందుకు వెళ్ళావు అని. అవును, దానికి నేనే చెప్తున్నప్పుడు ఆ వీడియోలు చేస్తేనే చీప్గా నేను ఆ స్క్రీన్ మీద అలా ఉంటా, ఏది లేదా నేను సైలెంట్గా తోట మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇటు వాళ్ళతో కూడా నేను ఏం మాట్లాడను, సైలెంట్ అయిపోతాను, నా పని ఏదో నేను చూసుకుంటా. ఆ వీడియోల పరంగానే అలా చేస్తా, వీడియోలు అయిపోయినాయా ఇంకా పక్క వెళ్ళిపోతా. అయినా ఇలాంటి వీడియోస్ ఎందుకు చేయాలి, మంచి వీడియోస్ చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, నీ ఓన్ గా బాగానే రీచింగ్ ఉంది కదా, అందులో నార్మల్ గా రీల్స్ కానీ ఇలాంటి నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటున్నావు కాబట్టి ఇంకా వేరే వే ఆఫ్ లో వెళ్ళొచ్చు కదా. ఇలానే ఎందుకు వేరే మీరు అన్నట్టు వేరే దాంట్లోకి వెళ్తే వేరే వే ఆఫ్ వెళ్తే ఎవరు చూడట్లేరు ఈ రోజుల్లో, ఎవరు చూడట్లేదు. ఓకే, సో ఎవరు చూడట్లేరు అని చెప్పేసి బోల్డ్ గా ఇప్పుడు బోల్డ్ అంటే మరీ అంత పచ్చిగా ఏమి ఉండవు వీడియోస్. నా వీడియోస్ చూసి అస్సలు బడా బాస్ లో బోల్డ్నెస్ లేదు అంటావు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరికైనా బోల్డ్ కావాలి, బూతులు కావాలి అంటే ఓపెన్ చేసేది ఈ బడా బాస్, మీ గ్యాంగ్ మొత్తం ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఇంకెక్కడ దొరకవు బూతులు. నువ్వేమన్నా అనుకో, ఎవరైనా చూస్తున్న ఆడియన్స్కి కూడా తెలుసు, మీది ఓపెన్ చేస్తే మీ దాంట్లోనే దొరుకుతాయి. సో మీది అందుకే అంతగానం చూస్తుంటారు. చూసే వాళ్ళ తప్పు కాదు, చేసే వాళ్ళ తప్పు కాదు, అది కూడా చెప్తున్నా. మేము ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తామో మాకు తెలుసు కాబట్టి మా వీడియోస్ చూస్తున్నారు వాళ్ళు. సో మొత్తానికి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను అంటావు, నువ్వు ఎంచుకున్నది మాత్రం కరెక్ట్ అని ఫీల్ అవుతున్నావు. రిగ్రెట్ గా అయితే ఫీల్ అవ్వట్లేదు. నేను ఎందుకు ఫీల్ అవ్వాలి, ఫీల్ అవ్వవు. అవను కూడా అవను. ఓహో, ఓకే. ఇది నా లైఫ్ నేను ఎలా బతకాలో ఒకళ్ళకి చెప్పి నేను బతకాల్సినంత అవసరం నాకు లేదు. ఎవరేం పెట్టరు, ఎవరేం ఇచ్చారు. ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, ఎవరన్నా ఒక 100 రూపాయలు ఇవ్వమనండి అడుగుతా. నేను అయిన వాళ్ళే, సొంత అక్క చెల్లెళ్ళే కానీ ఎవరైనా ఒక 100 రూపాయలు ఇవ్వమనండి ఇస్తారేమో. ఈ రోజుల్లో 100 రూపాయలు కదా, 100 రూపాయలు వద్దు, 10 రూపాయలు కావాలి టీ తాగాలి, ఎవరు ఇవ్వరు. ఓకే, ఇప్పుడు నాకు నచ్చినట్టు మనం బతకాలి. వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అనేది నేను అసలు పట్టించుకోను. ఎవరేమైనా అనుకోని నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. అంతే. ఈ జనరేషన్లో అంటే నిన్ను తక్కువ చేయట్లేను, అంటే నీకున్న సిచ్యువేషన్స్ బట్టి చాలా వరకు నేను ఇంటర్వ్యూస్ చేసిన దాంట్లో చాలా మంది సిచ్యువేషన్ ఇదే. అంటే వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్ అయ్యి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి. లైక్ ఏంటంటే ఎవరు పెట్టరు, ఎవరు చూడరు, మా లైఫ్ మాది అనేది. అంటే ఐ థింక్ మీరు ఫేస్ చేశారు కాబట్టి ఆ పెయిన్ మీకు తెలుసు కాబట్టి సో మీరు ఆ దారిని ఎంచుకున్నారు. నేను అదే అంటున్నా, మీరు చేసేవి తప్పు అని నేను జడ్జ్మెంట్ ఇవ్వను, బట్ మీరు అది దారి ఎంచుకున్నారు అంటే దేని బట్టి ఎంచుకున్నారో అదే నేను జనాలకు చూపిస్తున్నా కదా. దేని బట్టి ఎంచుకున్నారంటే ఇప్పుడు షూట్స్ ఏదన్నా అవకాశం వస్తుంది చేయాలంటే కమిట్మెంట్ అడుగుతున్నారు. అలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు. అక్కడ యూట్యూబ్లో కూడా నన్ను కమిట్మెంట్ అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను పేర్లు అయితే నేను చెప్పను. కానీ వాళ్ళకి నేను అడిగినా కానీ నేను ఇవ్వలా, అంత వాళ్ళతో నేను మాట్లాడాల, డిస్కషన్ చేయలే, నేను పక్కకు వచ్చేసా. ఇప్పుడు ఆ పెద్ద బాస్ షో చేసా, ఇప్పుడు నన్ను ఏదన్నా అడగమనండి, ఎవరు ఏది అడగరు. కమిట్మెంట్ మ్యాటరే రాని ఎవరు. ఓకే, మీ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు కదా, నీకు సిస్టర్స్ ఉన్నారు, మదర్ ఉంది అన్నారు కదా, ఇప్పుడు మీరు చేసే వీడియోస్ అన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీ మమ్మీ ఫోన్ చేసి ఎందుకు ఇవన్నీ వచ్చేసి అని చెప్పేసి ఏమనలేదా? ఏమనలేదా? ఎంకరేజ్ చేస్తుందా? అంటే లైక్ ఓకే ఎంకరేజ్ చేసిద్దా? ఇప్పుడు కొంత పేరెంట్స్ అనేది ఎంకరేజ్ చేస్తారా చేయరు అనేది వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మకే నేనంటే నమ్మకం. మా పిల్ల ఏది చేసినా దాని భవిష్యత్తు కోసమే ముందుకెళ్తుంది, ఏది రాంగ్ చేయదు అని మా అమ్మకు ఆశ అయితే ఉంది. సో మీ ఇంట్లో అయితే సపోర్ట్ అయితే ఉంది మీరు చేసే వీడియోస్ కి? మా అమ్మ నుంచి అయితే ఫుల్ నాకు సపోర్ట్ ఉంది. ఏది అనుకొని చేయట్లేదు కదా, నేను అక్కడ వరకే చేస్తున్నా, తర్వాత నేను మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి అలాగైతే లేలమై ఉండట్లేదు కదా. సో మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక 2 వీడియోస్ చూసాను, లైక్ అన్ని వీడియోస్ చూసాను, అందులో ఒక 2 వీడియోస్ గురించి నేను అడగాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ వైజాగ్ సత్య, ఇంతసేపు నువ్వు అన్న అన్నావు కదా, వైజాగ్ సత్య అన్న అన్నావు కదా, ఒకటి చూపిస్తాను నేను. లైక్ నేను మీ వీడియోస్లోనే, అంటే నువ్వు దీనికి ఏం ఆన్సర్ ఇస్తావో కూడా నాకు తెలుసు ఆల్రెడీ. సో ఇది లైక్ అన్నానే కదా, అన్నే. సో అన్నతో ఇలాంటి వీడియోస్ చేస్తారా? లైక్
అంటే నాకు తెలియదు, నువ్వు ఇక్కడ కూర్చొని కూడా అన్నావు కదా, అందుకని వైజాగ్ సత్య ఆ వీడియోస్ చేస్తావా అని మీరు అడిగారు. వైజాగ్ సత్య నేను ఒక అన్నలా అనుకోవచ్చు, ఒక ఫ్రెండ్ లా అనుకోవచ్చు, అది నాకు తెలుసు. సో అన్నతో పక్కలో పడుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ మొత్తం చూపించాల్సింది మొత్తం చూపిస్తూ అదేలా చూపించాలా వీడియోలో? పోనీ ఈ ఇంటర్వ్యూ వీడియోలో చూపించాలా? లైక్ మీరు చేసిన వీడియో నువ్వే ఇచ్చేసా నాకు ఆ వీడియో చూపించాలా? అంటే ఆడియన్సే చెప్తారు అప్పుడు. నేను సోఫా మీద పడుకున్నా, ఫోన్ మాట్లాడుతున్నా, వచ్చి వీడియో తీసుకున్నాడు సత్య అన్నయ్య. ఓకే అన్నయ్య కదా, నేనేం మాట్లాడలా, తీసుకొని. అవునరా అన్నయ్య, ఆగండి, నాకు అది అన్నయ్య అంటున్నావు ఒక సైడ్ నుంచి. అన్నయ్య ఎవరైనా పక్కన వచ్చి పడుకొని ఇలా ముద్దులు పెడుతూ ఇలా చేస్తారా అని నాకు తెలీదు. అన్నయ్య చేస్తాడేమో. తనకి ఫీలింగ్స్ ఉన్నాయో లేదో మాకు తెలుసు, మాతో జర్నీ చేస్తాడు కాబట్టి. తన పక్కన ఉంటే మమ్మల్ని ఏమైనా చేస్తాడో చేయలేదో మాకు తెలుసు, అది మీకు కాదు కదా. ఆ వీడియో పరంగా ఓకే, వీడియో ఆయన ఫీలింగ్స్ నుంచి మాకు తెలుసు. సో అన్న అయినా గానీ వీడియో పరంగా అయితే ఏదైనా చేయొచ్చు అంటున్నాను. అంటే ఒక కంక్లూజన్ ఇవ్వ అంతే. నీ వే ఆఫ్ లో, నా AF లో అందరితో కాదు, నేను అందరితో అన్నా. మీరు నా వీడియో అందరితో చేస్తావు అని అనట్లేను, నేను సత్య గురించి మాత్రమే సత్యతోనే అన్నా. సత్యతో ఎందుకు చేస్తా అంటే సత్య ఫీలింగ్స్ నాకు తెలుసు, నా ఫీలింగ్స్ సత్య అన్నకి తెలుసు. మా ఇద్దరం ఒక వేవ్ లో ఉన్నాం కాబట్టి ఆడియన్స్ కూడా తెలుసు సత్య అని ఎలాంటోడు. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.